రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మనతో మాట్లాడేందుకు ఏఐఎస్ఎఫ్ నేతలు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, యుగంధర్తో మాట్లాడదాం. సార్, ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి కూడా విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం? ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకముందు విద్యార్థులకి యువతలకి పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఈరోజు పూర్తిగా విద్యార్థుల పక్షాన కానీ యువకుల పక్షాన కానీ పూర్తిగా నిర్వీర్యం చేస్తూ దాదాపు 2 సంవత్సరాల పాటు కాలయాపన చేస్తుంది ఈ ఎన్డీఏ గవర్నమెంట్. విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానీ యువజనులకు ఇచ్చిన హామీలు కానీ పూర్తిగా తుంగలో తొక్కి ఈరోజు అధికార పక్ష పార్టీ వాళ్ళు పూర్తిగా విద్యార్థుల వైపు లేకుండా విద్యార్థులకు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అమలు చేస్తాము, అలాగే పీపీపీ పద్ధతి కాకుండా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరంగా నడుపుతామని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పిన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకి సీట్లు రాకుండా చేయడానికే ఈరోజు పీపీపీ పద్ధతి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్డీఏ గవర్నమెంట్కి. అంటే ఇప్పటికీ పీపీపీ విధానంపై అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా పోరాటాలు చేసిన పరిస్థితుంది. విద్యార్థి సంఘాలుగా మీరు కూడా చేస్తున్న పరిస్థితి. ఈ విద్యార్థులతో కలిసి ఎటువంటి పోరాటాలు చేపట్టే అవకాశం ఉంది భవిష్యత్తులో? ఇంకా ఈ పీపీపీ విధానమే కావచ్చు, ఫీజు రియంబర్స్మెంటే కావచ్చు, వీటి మీద పీపీపీ విధానాన్ని కానీ ఫీజు రియంబర్స్మెంట్ పైన కానీ భవిష్యత్తులో మంత్రి లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు కానీ పెంచకుంటే డబ్బులు కానీ క్యాబినెట్లో చర్చించకుండా రిలీజ్ చేయకుండా ఉంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు కలుపుకుంటూ ఈ పీపీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ఉన్నారు, రాజేంద్రతో మాట్లాడదాం. రాజేంద్ర, మీరు చెప్పండి. ఇప్పటికే ఒకసారి లోకేష్ తో కూడా సమావేశం అయింది, మీకు విద్యార్థి సమస్యల పైన మాట్లాడేదానికి మంత్రి లోకేష్ తో సమావేశం అయ్యారు. ఆ సందర్భంలో కొన్ని డిమాండ్లు అయితే మీరు పెట్టారు. ఏం డిమాండ్లు పెట్టారు ప్రధానంగా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల క్రితం నారా లోకేష్ గారు విద్యార్థి యువజన సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా కూడా 11 రకాల డిమాండ్లను మేము లోకేష్ ముందు పెట్టడం జరిగింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లోకి రాకుండా ఉండాలని చెప్పేసి జీవో తీసుకొచ్చారో ఆ జీవోని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ గా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల యొక్క సమస్యల గురించి, అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు, ఉన్నత విద్యా మండలిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ ఎప్పుడు చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి లోకేష్ గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటి పరిస్థితిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తే మీరు మాకు హామీ ఇస్తే విద్యార్థి యువజన సంఘాలు వెళ్ళి ఏవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యా సంస్థల్లో ప్రచారం చేయము అని చెప్పి చెబితే మేము మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పేసి చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల సమయంలో చెప్పేది ఒకటి, నేడు చేసేది ఒకటి ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అంటే ఇప్పటికీ పీపీపీ విధానంపై మీరు పోరాటం చేస్తున్నారు. కాలేజీలకు విద్యార్థి సంఘాలను ఎవరిని కూడా రానివ్వము అని చెప్పనేటువంటి జీవో పైన మీరు పోరాటం ఉధృతంగా చేస్తున్నారా లేదా? ఈ రాష్ట్రంలో లోకేష్ గారు కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ విద్యార్థి సంఘాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉంది. అందువల్లనే విద్యార్థి సంఘాలు మన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్, పీపీపీ దాని మీద పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ సమీకరించి ఆందోళన బాట పట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి భయంతోనే విద్యార్థి సంఘాలు ఏవి కూడా విద్యా సంస్థలోకి వెళ్ళకూడదని చెప్పేసి జీవోలు తీసుకొని వచ్చినాయి. ఇటువంటి చీకటి జీవోలు ఎన్ని వచ్చినా కూడా విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్ గా ఏఐవైఎఫ్ గా విద్యార్థుల్ని చైతన్యం చేసి రోడ్లు ఎక్కిస్తాము. ఇప్పటికే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బస్సు యాత్ర నిర్వహించాం. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యల మీద ఆవేదన సదస్సులు, సెమినార్లు అనేకం పెట్టి నిరుద్యోగ వృత్తి, జాబ్ క్యాలెండర్ గురించి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పీపీపీ విధానానికి సంబంధించి రేపు కూడా విజయవాడలో పెద్ద ఎత్తున మేము దీక్ష కూడా చేపట్టబోతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనకపోతే గనక, పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే గనక రానున్నటువంటి రోజుల్లో మంత్రుల్ని, ఎమ్మెల్యేలని గిరవ చేయడానికి కూడా విద్యార్థి యువజన సంఘాలు ముందుకు వస్తాయి. నిరుద్యోగ వృత్తి విషయంలో వాళ్ళు స్పష్టంగా చెప్పుకుంటే 2 ఏళ్లుగా వస్తుంది ప్రభుత్వం వచ్చి, ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తి అమలు చేసిన పరిస్థితి లేదు. నిరుద్యోగ వృత్తి విషయంలో భవిష్యత్తులో ఎటువంటి పోరాటాలు చేపట్టే అవకాశం ఉంటుంది?
నాడు అధికారంలోకి రావడం కోసం యువగలం పాదయాత్ర ద్వారా నిరుద్యోగ యువతకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన చేసేటటువంటి బాధ్యత నాది తమ్ముళ్ళు అని చెప్పేసి లోకేష్ గారు నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 నెలల కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు నిరుద్యోగ భృతి గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ, ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్కి సంబంధించి ఏ రకమైనటువంటి సమీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించిన భర్తీ కానీ, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్లు జరిగిన తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ఇది లేదు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఏప్రిల్ నెలలో నిర్వహించినటువంటి సచివాలయ ఉద్యోగుల ద్వారా నిర్వహించిన స్కిల్ సెన్సెక్స్ సర్వేలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,56,00,000 పైచలకు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారనేటువంటి గణాంకాలు ప్రభుత్వమే చెప్తా ఉంది. ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నిధి పోర్టల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,99,000 పైచలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో 4,000 పైచలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత విద్యా మండలిలో 7,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీలో 3,000 పైచలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి ఏ రకంగా ఉంటే మరి విద్యార్థులకు ఏ విధంగా నైపుణ్యం వస్తుంది, యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకోవడానికి ఏ విధంగా అవకాశాలు వస్తాయని చెప్పేసి మేము లోకేష్ గారిని అడుగుతున్నాం. మేము కలిసినప్పుడు లోకేష్ గారిని నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారండి, ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడిగితే మేము ఇస్తామని చెప్పాను కానీ ఎప్పుడు ఇస్తామని చెప్పలేదు. ఇంట్లో కూర్చోబెట్టి నిరుద్యోగ యువతకి డబ్బులు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను, నా దగ్గర డబ్బులు లేవని చెబుతున్నటువంటి లోకేష్ గారిని ఏఐవైఎఫ్ గా, ఏఐఎస్ఎఫ్ గా మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు మీ తండ్రి గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారు, మీ అన్నయ్య అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలు చేయడానికి, లేకపోతే హైదరాబాద్, విజయవాడ తిరగడానికి ఫ్లైట్లలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కనీసం నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యార్థి యోజన నా సమస్యలపై ఖచ్చితంగా భవిష్యత్ పోరాటాలు అయితే ఉండబోతున్నాయని, ఇదే సందర్భంలో నిరుద్యోగ భృతి కావచ్చు, పీపీపీ విధానమే కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అన్నింటిపైన ఖచ్చితంగా పోరాటాలు ఉధృతం చేస్తామని అయితే ఏఐఎస్ఎఫ్ నేతలు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామాంతో నాని, ఏపీఎంలో తవిన భారత్, విజయవాడ నుంచి.